ఇప్పుడు స్పష్టంగా ఇచ్చిన ఇప్పటిదాకా నమ్మిన సిద్ధాంతాలన్నీ చాలా ఉత్తమోత్తమైనవే. అవన్నీ చేసుకోండి. వ్యవహారజ్ఞానంలో మానసికంగా చేయొచ్చు యజ్ఞాలు, మనోయజ్ఞం, జ్ఞానయజ్ఞం. అలాగే గాలిని ముట్టగట్టి ఆకలి తప్పులు లేకుండా ఎక్కువ కాలం జీవించవచ్చు, ఆయుష్ పెంచుకోవచ్చు. కానీ మరణం తచ్చే వాడికైనా ఇవన్నీ చేయటం సంఘంలో ఉండి తీరాల్సింది. దాన్ని ఖండించడం. ఎవరి భావాలు వాళ్ళవే, వ్యక్తిగత భావాలతో ఇష్ట ప్రకారంగా అనేక మతాలు అవి చేసుకోండి. నేను అట్లాను వీటి వల్ల ఆరోగ్యం ఆత్మజ్ఞానం కలగదని శాస్త్రాలే చెప్పినాయి. శాస్త్ర ప్రమాణం నాకు అక్కర్లా. కానీ ఏంటి, నమ్మటానికి శాస్త్ర ప్రమాణం కావాలా, ఏడవటానికి కావాలా, పగటానికి కావాలా, తింటానికి నోరు ఉంది. ఉన్న నోట్లో వెళ్తున్న వాళ్ళతో పెట్టి ఇష్టం తింటా మూసేస్తాం. అన్నీ సహజంగానే ఉన్నాయిగా. ఇది అన్ని జాతులకు ఉన్నాయి కదా. జంతువులు ఏ శాస్త్రం చదువుకుని ఆహారం తిన్నాయి, సంతానం కన్నాయి, ఆట పాటలాడితే ఎగురుతుంటే రెక్కతో. ఇవన్నీ శాస్త్రజ్ఞానం వాళ్ళకి నిత్యానుభవంలో ఉన్న వాటిని మాత్రమే ఇప్పుడు మనం అనుభవిస్తాం. అనుభవించేప్పుడు మీ శరీరాన్ని మీరు సద్వినియోగం చేసుకోవట్లేదు అని వాళ్ళు చెప్పారు. సద్వినియోగం చేయాలంటే కామకోదాలు విడిచిపెట్టు, అయ్యే పనేనా? మనసు వచ్చిపోతుంది, అది భ్రాంతి, లేని వస్తువు. జగత్తు వచ్చిపోతుంది, అసత్యం, భ్రాంతి, రజ్జు సర్ప భ్రాంతి, నిద్రాకాలం అన్నీ వచ్చిపోతున్నాయి, లైవ్ అయిపోతాయి. ఇది అబద్ధం, ఇది అజ్ఞానం. ఓకే, ఈ అజ్ఞానం బాగుంటే ఇవన్నీ నాశనం అవ్వట. ఇంతవరకు జన్మలో ఎవరు కూడా నాశనం చేసిన వాళ్ళు, పుట్టిన వాళ్ళు నాశనం అవ్వవు. మర్రి చెట్టు ఆకులు ఎన్ని రాళ్ళ ఉన్నా ఆ రాళ్ళ ఆకులన్నీ ఎరువైపోయి విత్తనంలో కలిసి వస్తుంది. ఆ ఎరువు ఇంకో చాలైపోయి ఇంకో జీవిలోకి వెళ్ళిపోతుంది, వేరే కణాలుగా తయారవుతుంది. కూరగాయలు కూడా అంతే. దీన్ని బట్టి మీకేమర్థమైంది? సహజంగా మనకి దేహం ఉంది. వ్యవహారజ్ఞానం ఒక అపార్ట్మెంట్ ఉంది, దానిలో మనకి ఈత కొట్టేది, ఇది అది గేట్ అన్నీ ఉన్నాయి, ఉంటాయి కదా. స్వీట్ షాప్ అని నేను రాస్తాడు, ఆట ఉండదా? ఉంటుంది కదా. అట్లాగే దేహంలో లేని ఏది లేదు. ఆ దేహాన్ని మీరు ఉపయోగించుకోవటంలోనే అప్పుడు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎంత ఉత్తమంగా చేసుకున్నా అందరికీ అంగీకరించే విధంగా లేదు. కాబట్టి నష్టమే జరుగుతుందో లాభం జరుగుతుంది నేను చెప్పను, మీకే తెలియాలి. అప్పుడు కౌరవులు పాండవులు యుద్ధంలో ఎన్ని లక్షల మంది అన్నారు. రాజ్యాన్ని పంచే రాజధర్మం చెప్పి గుంపులు కాబాలు ఎన్ని రాజ్యాలు కబలించారు. అది మంచిగా సంధితో చేసుకుని కప్పం కట్టమంటే బాగుండు. యుద్ధం చేశారుగా, రక్తపాతం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉందిగా. ఇప్పుడు ఒక టైపులో ఉంది, అప్పుడు ఒక టైపులో ఉంది. కానీ ఆ విషయం ఎత్త చేసుకోలేదు, మీకు తెలుసు కదా. ఇప్పుడు ఏంటి, నేను చెప్పిన విధానం సిద్ధాంతం కాదు, ఎరుక లక్షణంతో మనందరం సహజంగా ఉన్నాము. ఎరుక అంటే ఏంటి? స్పృహ. ఎరుక స్పృహ అంటే ఏంటి? సహజ జ్ఞానంతో, సహజ గమనించే లక్షణంతో, సహజ గమనించి భావించి శబ్దం చేసే లక్షణంతో, అనుభవంతో నేనే ఉన్నాను. ఆ లక్షణాలు ఉన్నాయి. నిద్రపోవటానికి నిద్ర అవస్థ, కలగటానికి స్వప్నావస్థ, మెలుగు. ఈ మూడు అవస్థలు అనుబంధాలు అన్నీ ఉన్నాయి. ఈ దేహం ఏంటి? అన్నీ ఉన్నవన్నీ నాశనం ఏమన్నారు. అది నాశనం కాదు. కానీ నాశనం చేయడానికి ప్రయత్నం చేయొద్దు. ఎందుకు? నేను మాట్లాడటానికి పురుష ప్రయత్నం చేశారా? సహజంగా మాట్లాడానా? గమనించడానికి పురుష ప్రయత్నం ఉందా? కృషి ఉందా? తపోధ్యానాలు చేశానా? లేదా మెడిసిన్స్ తాగితే మాట్లాడుతున్నానా? న్యాచురల్గా మాట్లాడు అంటే న్యాచురల్గా మాట్లాడతాం, న్యాచురల్గా గమనించడం, న్యాచురల్గా నవ్వటం, న్యాచురల్గా ఏడటం, సమస్యలతో ఉంటాం, న్యాచురలే. అప్పుడు న్యాచురల్గా ఉందాన్ని న్యాచురల్గానే గమనిస్తున్నా. ఎరుకని గమనించి ఊరక ఉండండి. ఎరుక లక్ష్యం ఉంటేనే ఈ స్పృహ, స్పృహ ఉంటేనే ఎరుక స్పృహ ఉంటేనే గుర్తించడా, గమనించడా, తెలుసుకుంటా. లేకపోతే లేదుగా. అప్పుడు నేను ఉన్నాను అనే శబ్దంలో నేను ఉనికితో ఉంది, నేను ఉరికితో ఎరుకగా ఉంది, నేను ఉరికితో జ్ఞానంగా ఉంది, నేను ఉరికితో చైతన్యంగా ఉంది, నేను ఆనందంగా ఉంది. ప్రతివాడు ఏ పని చేసినప్పటికీ అనుభవించాడు, అనుభవం అనుభవపడేది. కర్త కర్మ క్రియ ఉందా లేదా? నువ్వు పని చేసావు, కర్తృత్వం నీవే. ఓ పని చేసావు, ఆ ఫలితం ఎవరికి? నీకే. ఆ ఫలితాన్ని ఆశించకుండా నిష్కామ్యంగా సకామ్యంగా ఆశించుకున్నారు. ఒక్కడు ఉండడు, అసలు కుదరదు. సకామయం అంటే ఫలం ఆశించకుండా చేయటం ఏంటండి? ఫలం ఆశించకుండా చేస్తున్న భావన ఉందిగా, ఆ భావన చాలదు. ఫలం ఆశించవు, సంసారం వేస్తారు, పిల్లలు తాగుబోతులు అవుతారు. వాడిని బాగు చేయడానికి దెబ్బ ఇచ్చినా నా ప్రేమతో చెప్పాలి కదా. సంసారం చేస్తారు, పిల్లలు కలగరు, అవుట్ బిల్లు కలుగుతారు. దేవుడైనా కానీ ప్రయత్నం చేస్తున్నాడా లేదా? వాడిని పోషించాలి లేదా?
కాబట్టి అది కుదిరే పని కాదు. అప్పుడు నేనేం చేస్తున్నాను, నీవుగానే ఉన్నావు, నేను నీవు మనం అందరం కూడా గమనించి గుర్తించి తెలిసిన లక్ష్యంతో ఎరుగుతూ ఉన్నాం. ఆ ఎరుక లక్ష్యంతోనే ఉనికిగా సత్తు, ఆ ఎరుక లక్ష్యం చిత్తు చైతన్యంగా, ఆ ఎరుక లక్ష్యంతో ఆనందంగా, ఆ ఎరుక లక్ష్యంతో మౌనంగా పరిపూర్ణంగా స్వేచ్ఛగా మనం ఉన్నామని స్వయం బోధ సూచనతో ఈ నీకుని చైతన్య ప్రతిపాదిస్తున్నాడు. మీరు ప్రత్యేక ప్రాక్టీస్ చేయగల. ఇప్పుడు వచ్చారు వెళ్ళగానే శరీరం చూశారు, కాలు నొప్పి కలిగింది, నొప్పిని గమనించారు. ఆ నొప్పి ఎక్కడ ఉంది, కాలుకి కలిగింది. కాలంటే ఏమిటి, అనంతమైన అణువులతో కూడినట్టు సముదాయంతో ఉన్న కండతో ఉన్నటువంటి ఇది అణువులు రూపనామంగా ఉండేటువంటి దీనికి ముళ్ళు కూడా రూపనామం ఉందిగా, తీసేశారు. బాధ ఉంది, ఆ బాధ ముళ్ళుగా ఉందా, ఆ బాధ అనుకునే వాడికి అమ్మ నాకు కాలు నొప్పి అంటాడు. తనతో మాట్లాడతా, తనలో తానే మాట్లాడుకుంటా అంటే 2 నెలలు ఉన్నాయి. నేను మాట్లాడుతూ బాగాలేదు అన్నాడు. కాళ్ళని గమనించేవాడు బాధపడుతున్నాడా, కాళ్ళని గమనించేది సాక్షికి ఆకారం ఉందా, సాక్షి దేహంతో పోల్చగలరా, ఎరుక ఫోటో తీయగలరా? అంటే ఎరుక కానీ ఆలోచన కానీ సాక్షి కానీ భావం కానీ జ్ఞానం కానీ జ్ఞాపక లక్ష్యం కానీ ఉనికి కానీ అనుభవం కానీ ఆనందాన్ని కానీ మౌనాన్ని కానీ ఫోటో తీయడం వీలు పడదు. ఆ మొత్తం ముద్దాకారమే నేను అని ఈ అనుకునేవాడికి సూచన చేస్తున్నా. అప్పుడు అనుకునేవాడు ఎలా ఉంటాడు, కాలు గమనించేవాడు కాలు బాధను గమనిస్తున్నాడు. నువ్వు గమనించావని గమనించు, ఆ బాధ దానికి కామైపోతుంది. కామకోసాలను గమనిస్తున్నావు, ఓకే, కామకోసాలను గమనించావని గమనించు. ఆ గమనించే ఏమవుతుంది, ఆ గమనించేవాడు ఎలా ఉన్నాడు, ఉరికితాడు. ఆ గమనించేవాడు జ్ఞానంతో ఉన్నాడు. ఆ గమనించేవాడు నిత్యం సాక్షిగా ఉన్నాడు. అలా ఉంటే నీకు ఈ మౌనం ఆనందం ఉందా లేదా, ఆ ఆనందమే నీ స్వరూపం. ఆ స్వరూపాన్ని గుర్తించి గమనించి వాడుకో. ఇప్పుడు చెప్పండి, మీ శరీరాన్ని మీరు కరెక్ట్గా వాడుకుంటున్నారా? చిన్నతనం ఇప్పటిదాకా మీ శరీర అవయవాలతో మీరు తాకటోటి ఎంతమందికి మీరు సేవ చేశారు, ఎంతమంది చేశారు? అసహ్యత లేకుండా కింద పై అవయవాలు శుభ్రత అవుతాయా? శుద్ధి, ఆకాశం శుద్ధి చేస్తారా, అణువులు శుద్ధి చేస్తారా, ఆకారం పై భాగాలు శుద్ధి చేస్తారు మళ్ళీ మామూలుగా. కాబట్టి జీవితం వేస్ట్ అయిపోతుంది. ఏం చేయాలి, పూర్వం చెప్పిన సిద్ధాంతాలు మతాలన్నీ ఎంత విశిష్టమైనప్పటికీ తల్లి తండ్రి గురు అతిథుల్ని అన్నప్రసాదం వస్త్రప్రసాదం ఉంటానికి గూడు చాచనితంగా చేస్తూ మనం ఉన్న చోటున గ్రామం పట్టణంతో సాటి వాళ్ళతో మిత్రత్వంగా ఉంటూ నీవుగానే మౌనంగా ఉండు. ఎక్కువగా తన గురించి ఆలోచించడు. పోలికి పోల్చు, వాడు వ్యాపారం చేశారు, ఇలా కట్టేశారు, వాడిని పోల్చుకున్న వ్యాపారం చేస్తావా, వాడు ఎర్రగా ఉన్నాడు నీ ఎర్రగా లేదు అంటాడు. నీ ఇష్ట ప్రకారం నీ కోర్టు వచ్చినా అందరూ ఆనందించరు. వాళ్ళతో పోల్చుకుంటే అసలు కుదరదు. కానీ ఇతరులతో పోల్చుకోకుండా సహజంగా ఉన్నదే స్వయం అవగాహన, అంటే ఎరుకను గుర్తించి తను తానుగా ఉంటూ తన స్వరూపాన్ని గమనించి గుర్తించి ఓవర్కొండమని మాత్రమే విజ్ఞప్తి చేస్తాడు నిపుణ.